Welcome to Alchemy. Today, structure of ionic solids topic. First, sodium chloride. Sodium chloride also known as rock salt. Here, sodium chloride లో sodium plus cations and anions అనేవి ఉంటాయి. ఫస్ట్ cations అనేవి వచ్చేసి ఈ స్ట్రక్చర్లో సోడియం క్లోరైడ్ క్రిస్టల్ స్ట్రక్చర్లో సోడియం క్యాటైన్స్ అనేవి ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ని ఆక్యుపై చేసి ఉంటాయి. క్లోరైడ్స్ అనేవి ఫేస్ సెంటెడ్ క్యూబిక్ని ఆక్యుపై చేసి ఉంటాయి. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే సోడియం క్లోరైడ్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ సోడియం ఆక్టాహెడ్రల్ వాయిడ్ అంటే సెంటర్ బాడీ సెంటర్ ప్లస్ ఎడ్జెస్ అనేవి ఉంటవి. అంటే సోడియం క్యాటైన్స్ అనేవి బాడీ సెంటర్ దగ్గర ఎడ్జెస్ దగ్గర ఆక్యుపై ఉంటుంది. హియర్ బాడీ సెంటర్ అనేది ఉంటుంది, ఎడ్జెస్ దగ్గర ఆక్యుపై ఉంటుంది. హియర్ ఎడ్జ్ ఇలా ఎడ్జెస్ దగ్గర అనేది ఇది ఆక్యుపై అనేది ఉంటుంది, ఇలా ఆక్యుపై అనేది ఉంటుంది. అండ్ క్లోరైడ్ యానయాన్ వచ్చేసి ఫేస్ సెంటర్లో మనకి ఏముంటాయి అంటే కార్నర్స్ ప్లస్ అండ్ ఫేసెస్ అనేవి ఉంటాయి. సో కార్నర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది ఆక్యుపై ఉంటుంది. ఇంటూస్ పెడుతున్నా, యానయాన్ క్యాటైన్ డిఫరెన్షియేట్ తెలియాలి కాబట్టి ఇంటూస్ 1 2 3 4 5 6 7 8 అనేది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఫేసెస్ అనేది ఉంటుంది. ఫేసెస్ 1 2 3 4 5 6 అప్ అండ్ డౌన్లో ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక క్యాటైన్కి సరౌండ్ అయ్యి ఎన్ని యాటమ్స్ అనేవి ఎన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి, దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అనేది అంటాము. ఇక్కడ ఒక యానయాన్కి వచ్చేసి ఎన్ని పాయింట్స్ సరౌండ్ అయ్యి ఉంటాయో వాటిని ఈ క్యాటైన్ కోఆర్డినేషన్ నెంబర్, యానైన్ కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది. ఇలా మనము క్యూబ్ని డ్రా చేసుకొని అవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయో మనం ఇలా పాయింట్స్గా పెట్టుకుంటే వాటి కోఆర్డినేషన్ నెంబర్ మనకు తెలుస్తుంది. హియర్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సోడియం ఈజ్ 6 అండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ క్లోరైడ్ యానయాన్ ఈజ్ 6. సో కోఆర్డినేషన్ నెంబర్ రాసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి క్యాటయాన్ కోఆర్డినేషన్ నెంబర్ రాయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి యానయాన్ కోఆర్డినేషన్ నెంబర్ రాయాలి. 6:6 అనేది అవుతుంది. ఇక్కడ దీని యొక్క రేడియస్ వచ్చేసి ఏ ఈక్వల్ టు మొత్తం ఏ అని అనుకుంటే దాని యొక్క లెంత్ని 2r అవుతుంది. ఆర్ మొత్తం ఆర్ మొత్తం 2rగా తీసుకుంటే 2r ఏ ఈక్వల్ టు 2 ఇంటూ క్యాటయాన్ రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ యానయాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ సెల్ మనం తీసుకుంటే క్యాటయాన్ ఉంటుంది. ఆక్టాహెడ్రల్ వాయిడ్ బాడీ సెంటర్ ప్లస్ ఎడ్జెస్ తీసుకుంటే 4, ఇక్కడ కార్నర్స్ ప్లస్ 4 ఫేసెస్ తీసుకుంటే 4, మొత్తం ఈ 4 ఉన్నాయి, మొత్తం 4 NaCl అనేది ఫామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ NaCl యూనిట్స్ పర్ యూనిట్ సెల్ అయితే 4 అనేది ఉంటుంది. ఇక్కడ సీజియం క్లోరైడ్ అనేది ఉంటుంది. ఇక్కడ సీజియం క్లోరైడ్లో క్యాటయాన్ వచ్చి బాడీ సెంటర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. క్లోరైడ్ యానయాన్స్ వచ్చేసి కార్నర్స్ ఆక్యుపై అనేది చేసి ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ సెల్ అంటే బాడీ సెంటర్ 1 ఉంటుంది. క్లోరిన్స్ కార్నర్స్లో ఉన్నాయి కాబట్టి 8 × 1/8 1 అనేది ఉంటుంది. సో ఇది 1 ఇక్కడ ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ Cl ఫార్ములా యూనిట్స్ పర్ యూనిట్ సెల్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కోఆర్డినేషన్ నెంబర్ కావాలంటే అగైన్ వి డ్రా ద క్యూబ్ అండ్ లొకేట్ ద క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సీజియం అనేది ఫస్ట్ బాడీ సెంటర్ ఉంది, దీని లొకేట్ అయ్యి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 అనేది ఉంది. సపోజ్ ఇక్కడ క్లోరైడ్ అయాన్స్ కార్నర్స్లో ఉంది, దీనికి లొకేట్ అయ్యి ఎన్ని ఉన్నాయి 8 అనేవి ఉన్నాయి. సో 8 ఉంది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 8 అండ్ 8 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లోరైడ్ అనేది ఉంది. ఫ్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఫ్లోరైడ్ CaF2 మెగ్నీషియం F2 స్ట్రాన్షియం యురేనియం అండ్ థోరియం డయాక్సైడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్లోరైడ్ అనేది ఉంది కాబట్టి ఫేస్ సెంటెడ్ క్యూబిక్ సెంటర్లో క్యాటైన్ ఉంటుంది. యానయాన్ టెట్రాహెడ్రల్ ఆల్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ అనేది ఉంటుంది. ఈజీ గుర్తుపెట్టుకోండి, ఫ్లోరైడ్ ఫస్ట్ ఫేస్ సెంటెడ్ క్యూబిక్ అండ్ దెన్ టెట్రాహెడ్రల్ వాయిడ్ ఆక్యుపై చేస్తుంది. నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ సెల్ కాబట్టి ఫేస్ సెంటెడ్ క్యూబిక్ యూనిట్ సెల్ కార్నర్స్ అండ్ ఫేసెస్ మొత్తం వచ్చేసి ఇక్కడ 4 ఉంటుంది. అండ్ ఆల్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ కాబట్టి 8 అనేది ఉంటుంది. ఇక్కడ క్యూబ్ అనేది తీసుకోవచ్చు. క్యూబ్ లేకుండా కూడా కోఆర్డినేషన్ నెంబర్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ క్యాటయాన్ ఉంటే దీనికి సరౌండ్ అయ్యి ఎన్ని యానయాన్స్ ఉన్నాయి 8. సో క్యాటయాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 8 అనేది అవుతుంది. అండ్
యానయాన్ 8 ఉంది. దీనికి కోఆర్డినేట్ సరౌండ్ ఎన్ని క్యాటయాన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో యానయాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4, ఎందుకంటే 4 Ca+2 సరౌండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి 4. ఫస్ట్ క్యాటయాన్ రాయాలి అండ్ దెన్ యానయాన్ అనేది రాయాలి. సో 8:4 అనే కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ Ca+2 4 ఉంటాయి. ఫ్లోరైడ్ యానయాన్స్ అనేవి 8 అనేవి ఉంటాయి. Ca+2 4 ఉంటాయి కాబట్టి టోటల్ CaF2 4 CaF2 మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ యూనిట్ సెల్లో మొత్తం 4 CaF2 ఫార్ములా యూనిట్స్ అనేవి ఉంటాయి. అండ్ యాంటీఫ్లోరైడ్ స్ట్రక్చర్లో రివర్స్ అవుతుంది ఫ్లోరైడ్కి. ఇక్కడ Na2Oలో V2O స్ట్రక్చర్లో ఉండేది యాంటీఫ్లోరైడ్ అనేది ఉంటుంది. ఆల్ టెట్రాహైడ్రల్ వైట్ ఫేస్ సెంటర్డ్ అనేది ఉంటుంది, రివర్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ సెల్ ఆల్ టెట్రాహైడ్రల్ వైట్స్ 8 ఉంటుంది. ఇక్కడ ఫేస్ సెంటర్డ్ కాబట్టి 4 అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ క్యాటయాన్కి 8 యానయాన్స్ సరౌండ్ అయి ఉంటాయి. ఇక్కడ క్యాటయాన్స్ వచ్చి టెట్రాహైడ్రల్ వైట్, దీనికి ఫేస్ సెంటర్డ్ 4 సరౌండ్ అయి ఉంటాయి. సో క్యాటయాన్కి 4 యానయాన్స్ సరౌండ్ అయి ఉంటాయి. సో కోఆర్డినేషన్ నెంబర్ 4. ఇక్కడ యానయాన్కి 8 క్యాటయాన్స్ సరౌండ్ అయి ఉంటాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 8. క్యాటయాన్ యానయాన్ రాయాలి ఫస్ట్ అండ్ నెక్స్ట్ 4:8 అనేది ఉంటుంది. ఫార్ములా యూనిట్స్ వచ్చేసి 4N2O అనేది ఉంటుంది. ఇక్కడ 2N ఒక O-2కి 2Na+ అయాన్స్ కావాలి అండ్ 4Na2O అనేది ఉంటుంది. ఇక్కడ స్ప్లెరిడైట్ అండ్ జింక్ బ్లెండ్ అండ్ ఉర్చైట్ అనేది ఉంటుంది. ఇక్కడ జింక్ బ్లెండ్లో కూడా సేమ్ యాజ్ యాంటీఫ్లోరైడ్కి ఎలా ఉందో అలానే ఉంటుంది. బట్ యాంటీఫ్లోరైడ్లో ఆల్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్లో మాత్రమే ఈ క్యాటయాన్ అనేది ఆక్యుపై అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ Zn+2 కాబట్టి ఆఫ్ టెట్రాహైడ్రల్ కాబట్టి 4. సల్ఫైడ్ యానయాన్స్ అనే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ కాబట్టి 4. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ని క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫార్ములా యూనిట్స్ మొత్తం 4 అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే జింక్ బ్లెండ్లో డైమండ్ టైప్ నెట్వర్క్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ 4 అనేది ఉంటుంది. 4 క్యాటయాన్స్ సరౌండ్ అయి ఉంటాయి, 4 యానయాన్స్ సరౌండ్ అయి ఉంటాయి. అండ్ ఉర్చైట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి యానయాన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఉంది. ఉర్చైట్లో యానయాన్ వచ్చేసి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ఉంటే దాన్ని ఉర్చైట్ అంటాం. ఉర్చైట్కి ఎగ్జాంపుల్స్ జింక్ ఆక్సైడ్, బెరిలియం ఆక్సైడ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రీవోస్క్వైట్ ఉంటుంది. కాల్షియం టైటానియం ట్రైఆక్సైడ్ అని ఉంది. సెంటర్ కార్నర్స్ ఎడ్జెస్లో ఉంటుంది. వాటి కాల్షియం సెంటర్లో ఉంది కాబట్టి 1 ఉంటుంది. కార్నర్స్లో ఉంది కాబట్టి 8x1/8 1 ఉంటుంది. ఆక్సైడ్స్ అనేవి ఎడ్జెస్ 12x1/4 3 ఉంటుంది. సో 1 ఫార్ములా యూనిట్ అనేది వస్తుంది. వీటి కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 12 6 2 డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. డైమండ్ హ్యాస్ FCC స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ టైటానిక్ రొటైల్ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. FCC ఆర్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇవి అయానిక్ సాలిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.